హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేయండి. 10th క్లాస్తో పోస్టల్ కొలువులు అంటూ ఒక నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. ఇండియా పోస్ట్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో మనకు గ్రామీణ డాక్ సేవక్, వీటిని మనం జీడిఎస్ అంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు కూడా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు కూడా ఉన్నాయి, డాక్ సేవక్ పోస్టులు. ఈ 3 రకాలైన పోస్టుల కోసము ఈ నోటిఫికేషన్ని మనకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఒకసారి మనం చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, డేట్స్ అన్ని కూడా చూద్దాం. ఇక దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి వరకు స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ మీకు 10th క్లాస్ వరకు ఒక సబ్జెక్టుగా ఉండాలి. అంటే తెలంగాణ చూస్తే ఇప్పుడు తెలుగు కదా, 10th క్లాస్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఇంకా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అంటున్నాడు. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి అని కూడా చెప్తున్నాడు. సైకిల్ తొక్కడం అంటే అందరికీ వస్తుంది, పెద్ద ఇష్యూ కాదనుకోండి. కంప్యూటర్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నా మీకు సరిపోతుంది, డేటా ఎంట్రీ అట్లాంటివి. ఇంకా జీడిఎస్ అలవెన్స్లతో పాటు జీవనోపాధికి ఇతర మార్గాలు, ఆదాయ వనరులు కలిగి ఉండాలి. ఈ మేరకు నియామక సమయంలో అభ్యర్థులు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చెప్తున్నాడు. ఏజ్ వచ్చేసి మనకు 18 to 40 years మధ్యలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూలకు 10 ఏళ్ళు వయో పరిమితి అయితే ఉంది. మనకు గమనించండి. రిలాక్సేషన్ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. మనకి వచ్చేసి డేట్స్ చూస్తే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 మధ్యలో మీకు ఆన్లైన్ 1 time రిజిస్ట్రేషన్ అంటున్నాడు. ఈ టైంలో ఆన్లైన్ 1 time రిజిస్ట్రేషన్ చేయండి. అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకి సెప్టెంబర్ 2కు స్టార్ట్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవడం సెప్టెంబర్ 2కు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూడండి సెప్టెంబర్ 21. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇంకా మిగతా వాళ్ళైతే 100 rupees ఫీ పేమెంట్ చేయాలి. మిగతా వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా వాళ్ళకు ఫ్రీ, అంటే మీరు ఎగ్జామ్ ఫీజు అనేది ఏం అవసరం లేదు. వెబ్సైట్ చూసేసి indiapost.gov.in వెళ్తే మీకు కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ అంతా ఉంటుంది. సిస్టమ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు మార్క్స్ చూసి. ఈ మెరిట్ జాబితా ఎట్లా చేస్తున్నారు? 10వ తరగతి పరీక్షలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్లు ఆధారంగా ఈ మెరిట్ జాబితా మరి తీయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఎంగేజింగ్ అథారిటీ ఆధ్వర్యంలో ఒరిజినల్ ధృవపత్రాల ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాలి. తర్వాత మీకు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక శాఖ నిర్వహణ బాధ్యతలు చూస్తే ఒకే వ్యక్తి నిర్వహించే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మొత్తానికి అభ్యర్థి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ రోజువారీ కార్యకలాపాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లావాదేవీలు, శాఖ సేవలను విస్తృతంగా మార్కెటింగ్ ప్రమోట్ చేయడం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి విధి. పోస్టల్ మెయిల్ రవాణా వంటి పంపిణీ బాధ్యతలను కూడా అభ్యర్థి చూసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ కోసం అభ్యర్థి స్వయంగా వసతిని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా సంబంధిత పోస్ట్ గ్రామంలోనే విధిగా నివాసం ఉండాలి. సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ అండి. 10th క్లాస్ ఎవరైతే మరి మీరు ఏదైనా ఒక జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు మెరిట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అవకాశం వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.